నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. వందే మాత్రం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆ గేయంపై పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. లోక్సభలో సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించగా మంగళవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాలంతో సంబంధం లేకుండా వందే మాత్రం దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుందని తెలియజేశారు. ఆ గేయానికి గతంలోనూ ఎంతో ఔచిత్యం ఉందని భవిష్యత్తులోనూ ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజా సమస్యల నుంచి దేశాన్ని పక్కదారి పట్టించేందుకు వందే మాత్రంపై చర్చకు తెరతీశారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా ఖండించారు. వందే మాత్రం గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ బెంగాల్ కు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈ గేయం కేవలం బెంగాల్ కి పరిమితమైనది కాదని చెప్పారు. వందే మాత్రంపై ప్రజల్లో అభిమానం గతంలోనూ ఉందని భవిష్యత్తులోనూ కూడా కొనసాగుతుందని తెలిపారు. బ్రిటిష్ వారు కూడా మన జాతీయ గేయాన్ని ఆపలేకపోయారని పేర్కొన్నారు. బ్రిటిష్ సంస్కృతిని అనుసరించే వారు కూడా ఎప్పటికీ దానిని ఆపలేరని చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ చర్చ ద్వారా భవిష్యత్తు తరాలు వందే మాత్ర గేయానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. वंदे मातरम को सीमित कर दिया गया, वहीं से तुष्टीकरण की शुरुआत हुई और वो तुष्टीकरण जाकर देश के विभाजन में, अगर वंदे मातरम के तुष्टीकरण की नीति के तहत दो टुकड़े न करते तो देश का बंटवारा नहीं होता और देश पूरा होता। मगर 100 साल हुआ तब वंदे मातरम का महिमा मंडन का सवाल ही नहीं था, क्योंकि वंदे मातरम बोलने वाले जो सारे लोग थे उनको इंदिरा जी ने जेल में बंद कर दिया। इस देश में आपातकाल लगाया गया और कल 150वां साल है। वो वंदे मातरम के महिमा मंडन करने के लिए जब लोकसभा में चर्चा हुई, गांधी परिवार के दोनों सदस्य नदारद थे, दो में से एक भी वंदे मातरम का विरोध आज भी जवाहरलाल नेहरू से लेकर आज के कांग्रेस के नेतृत्व तक कांग्रेस के खून के अंदर। అమరావతిలో లేఅవుట్ రోడ్లు అన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయని అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 2 ఏళ్లలో డ్రైనేజీలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పనులు పూర్తవుతాయని చెప్పారు. సీడ్ యాక్సెస్ రహదారిని మంగళగిరి రహదారిగా అనుసంధానించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. లంక భూములు, ఎస్ఎండ్ భూముల్ని సమీకరణకు తీసుకున్న వారి సమస్యని వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామని తెలిపారు. క్యాపిటల్ సిటీలో ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు ప్లాన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్ల లెంత్, లేఅవుట్స్ రోడ్స్ దాదాపు 1500 కిలోమీటర్ రోడ్స్, దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి. వర్క్స్ అన్ని టేకాఫ్ అయినాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ చేసి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ కేబుల్స్, అదేవిధంగా టెలి కేబుల్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఎల్పిఎస్ లేఅవుట్స్లో 2.5 సంవత్సరంలో అన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టులు పెట్టాము. కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ యూటిలిటీస్ ఏదైతే ఉండో ఇవన్నీ కూడా 1 year లోపల పూర్తి అయిపోతాయి. దాంతో డిఫరెంట్ లేయర్స్ రోడ్స్ చేసుకుంటూ వస్తారు. పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 2.5 years, బట్ యూటిలైజ్ చేసుకోవడానికి 1 year లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదైతే సీడాక్స్ రోడ్డు ఉందో సీడాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి రోడ్డు పైకి యాక్సెస్ ఇస్తున్నాం, అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం. నేషనల్ హైవే కావడానికి అది 2 years పడుతుంది. అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవడానికి జనవరి ఎండింగ్ లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు వర్క్ జరుగుతుంది. ఇవాళ మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను. ప్లాట్లు మొత్తం 66,000 చిల్లర, అందులో ఉండేది 7,620. సో అన్ని ప్లాట్లలో 7,600 అంటే సమ్ డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఎన్ఆర్ఐస్ ఉంటాయి కదా, కాబట్టి అవుతూ ఉన్నాయి. వాళ్ళు తీరిగ్గా ఉండేప్పుడు చేసుకుంటారు. అది అట్ చేయడానికి ఒకసారి ప్లాట్ అలాట్ చేసామంటే వాళ్ళు సొంతం, వాళ్ళు ఎప్పుడు కావచ్చు అప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళకని అంటే రిజిస్ట్రేషన్స్ 2,128 రైతులు 7,668 ప్లాట్లు చేసుకోవాలా. ప్రతిరోజు 30 నుంచి 60 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అసైన్ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ పూలింగ్ కొందరు తీసుకున్నాం, అయితే వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయాలా.
దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. ముఖ్యమంత్రి గారు రేపు క్యాబినెట్కి యాక్చువల్గా ఆ ఇష్యూ తీసుకురమ్మన్నారు. రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి క్లియర్ చేసి ఎవరికైతే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా అప్పుడు తీసుకున్న లంక ల్యాండ్లో వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదో దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ప్రతి సమస్యని క్లియర్ చేస్తాం, కొద్దిగా ఓపిక పట్టాల్సిందే నేను రిక్వెస్ట్ చేస్తాను. సార్ ల్యాండ్ సఫిషియెంట్ అయిపోయింది సార్, మొన్న మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అధికారులు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పుల్లింగ్ అనుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీయో దానికి మనం 16,660 ఎకరాలు. జగన్ కడప బిడ్డ కాదు కర్ణాటక బిడ్డ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఏపీ దోచుకోవడానికి కర్ణాటక దాచుకోవడానికి జగన్ కు పనికొస్తున్నాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉంటే చూసి ఓర్వలేకనే సాక్షి మీడియాలో విష ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఒకసారి జాలేస్తా ఉంది. అసలు ఈయనది ఏ రాష్ట్రం అని చెప్పి నేను అడుగుతా ఉండా, ఏ జిల్లా అని చెప్పి నేను అడుగుతా ఉండా. అధికారం కోసం రాజకీయం కోసమేమో ఆంధ్రప్రదేశ్, వ్యాపారం కోసం నివాసం కోసం కర్ణాటక రాష్ట్రం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఓ రోజు హైదరాబాద్కు వస్తే పక్క రాష్ట్రం నుంచి రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని విమర్శించిన మీరు ఈరోజు వారానికి 4 రోజులు కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో అక్రమ సంపాదన అంతా అక్కడ పెట్టుబడులు పెడుతూ వ్యాపారం చేసుకుంటున్న మీరు ఆంధ్రప్రదేశ్ వాసులా అని చెప్పి నేను అడుగుతా ఉండా, కడప వాసులా అని అడుగుతా ఉండా, రాయలసీమ బిడ్డనా అని అడుగుతా ఉండా. రాయలసీమ ప్రాంతం అని చెప్తావు, రాయలసీమ బిడ్డని అంటావు, కడప జిల్లా వాసిని అంటావు. ఏమి చేసావు 5 సంవత్సరాలు సంపూర్ణంగా అధికారంలో 5 సంవత్సరాలు ఉండి నువ్వు ఏం చేసావు అని అడుగుతా ఉండా. అధికారంలో ఉన్నప్పుడు ఇదే పందా, ప్రతిపక్షంలో ఉన్న ఇదే పందా, అబద్ధాలు చెప్పడం, అసత్యాలు మాట్లాడడం ఒక పేటెంట్ రైట్స్గా తీసుకున్నారు మీరు. ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సాక్షి మీడియా, సాక్షి పత్రిక ద్వారా అబద్ధాలు, అభూత కల్పనలు, విష ప్రచారాలు చేస్తున్న నీ సాక్షి మీడియా, సాక్షి ఛానల్తో పెట్టి నువ్వు ఇక్కడ రాజకీయం చేస్తావు. వందల సంఖ్యలో సర్వీసులు రద్దు అంతరాయాల నేపథ్యంలో పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ డీజీసీఏ ఇండిగో శీతాకాల విమానాల సంఖ్యలో 5% కోత విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా అధిక డిమాండ్, అధిక ఫ్రీక్వెన్సీ ఉన్న మార్గాల్లో సర్వీసులను తగ్గించినట్లు తెలిపింది. సవరించిన విమానాల షెడ్యూల్ ని రేపు సాయంత్రం 5 గంటలకల్లా సమర్పించాలని ఇండిగోను ఆదేశించింది. ప్రస్తుతం ఇండిగో ఎయిర్లైన్స్ 2200 సర్వీసుల్ని నడుపుతోంది. ఇండిగో ఎయిర్లైన్స్ సేవలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు లోక్సభలో చెప్పారు. ఈ నెల 5న 706కు పడిపోయిన ఇండిగో సర్వీసుల సంఖ్య సోమవారానికి 1800కు పెరిగినట్లు తెలిపారు. Duty time limitations scientifically designed to prevent pilot fatigue are being implemented. These reforms are essentially for passenger safety. DGCA adopted a phased-wise implementation plan in consultation with all the stakeholders. Indigo had clearly assured full compliance with these norms and also confirmed its preparedness to undertake its winter schedule. Despite these assurances, prima facie, it was observed that internal rostering disruptions led to large-scale cancellations, causing inconvenience to thousands of passengers. The ministry advised the regulator to act immediately. Inquiry orders and show cause notice to CEO and COO of Indigo were issued. Also, Indigo has been directed to restructure its operations, add reserve crew capacity, improve passenger handling, and restore normal schedules without any delay. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీపీ పెరిగిందని 2 గంటల పాటు చెప్పి మిగతా సమయం మొత్తం జగన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టడమే చంద్రబాబు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిన్న దని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అసలు ఆంధ్రప్రదేశ్ కి ఉన్న అసలు బ్రాండ్ వ్యవసాయమేనని, దేశానికి దక్షిణ ధాన్యాగారంగా నిలిచిన రాష్ట్రాన్ని నాశనం చేసింది చంద్రబాబేనని పేర్ని నాని ఆరోపించడం జరిగింది. రైతు హితానికి అండగా నిలవాల్సిన ప్రభుత్వాన్ని చంద్రబాబు గద్దెనెక్కినప్పటి నుంచి రైతు వ్యతిరేక దృక్పథమే నడుస్తుందని ఆయన విమర్శించారు.
భవిష్యత్ ఆదాయాల్ని 1,91,000 కోట్ల ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి కేవలం 9,000 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశారు. భవిష్యత్ మైనింగ్ ఆదాయం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఎంత అంటే దిగజారి మీరు దిక్కుమాలిన అప్పు చేశారంటే ఈ 9,000 కోట్ల రూపాయలకి అప్పు వసూలు చేసుకుంటాకి ఫైనాన్స్ సెక్రటరీ గారి సంతకం కానీ, చెక్కు కానీ, అప్రూవల్ కానీ అక్కర్లేదు. ఫైనాన్స్ మంత్రి సంతకం అక్కర్లేదు, ఫైనాన్స్ మంత్రి అప్రూవల్ అక్కర్లేదు. ఆఖరికి ముఖ్యమంత్రి గారి సంతకం కానీ, అప్రూవల్ కానీ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లా, గవర్నర్ అప్రూవల్ అక్కర్లా. సరాసరి మీకు అప్పు ఇచ్చినోడు, 9,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చినోడు రిజర్వ్ బ్యాంక్లో మీ ఖాతాలో చేయబెట్టండి, ప్రభుత్వ ప్రజల జేబులో చేయబెట్టి తీసేసుకోవచ్చు, ఎవడి పర్మిషన్ లేకుండా. ఇంతకన్నా దిగజారు అప్పు చేసేవాడు ఎవడన్నా ఉంటాడా ఈ దిక్కుమాలిన దేశంలో? ఇంత దిక్కుమాలిన అప్పు ఎవడన్నా చేస్తాడా? మీ దిక్కుమాలిన ప్రభుత్వం కాబట్టి దిగజారి ఇవాళ ఇంత ఘోరంగా అప్పులు చేసేవాడు ఎవడున్నాడా? 1,91,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని తనఖా పెట్టి 9,000 కోట్ల రూపాయల కోసం భవిష్యత్తు దాని మీద వచ్చేటువంటి ఆదాయాలని కూడా తనఖా పెట్టి తీసుకొచ్చిన చరిత్ర మీదైతే మీకన్నా మోడీ చిన్నోడు అనుభవంలో, నితీష్ కుమార్ చిన్నోడు అంటారు కదా, వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇటువంటి తప్పుడు అప్పు చేశారా అని అడుగుతున్నాను. ఇప్పటి వరకు మీకన్నా అనుభవంలో తక్కువైన మోడీ కానీ, మీకన్నా అనుభవంలో తక్కువైనటువంటి నితీష్ కుమార్ కానీ ఇంత దిక్కుమాలినతనంగా అప్పు తెచ్చారా అని అడుగుతున్నాను. అంటే సరాసరి ఇంత ఘోరమైన అప్పుని గనుడు ఎవరున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రజల ఆస్తుల్ని, ఆదాయాల్ని తాకట్టు పెట్టి ఇంతకన్నా గొప్పగా చేయగలిగినాడు ఎవడున్నాడు? పోనీ అప్పు తెచ్చి ఏం చేసావా? నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా తెలిపారు. ప్రధానంగా తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అన్నారు. 60,000 సంతకాలతో కార్యక్రమాన్ని పూర్తి చేశామని తెలిపారు. మంగళవారం వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ విధానాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని అన్నారు. విద్యతోనే సమాజానికి వెలుగు అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషన్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేశారని గుర్తు చేశారు. తాము చేపట్టిన సంతకాల సేకరణ జాబితాలు బుధవారం ఉదయం 10 గంటలకు వైసీపీ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్తున్నట్లు ప్రకటించారు. కోటి సంతకాల సేకరణ ప్రతి నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా రేపు 10వ తారీఖున, డిసెంబర్ 10వ తారీఖున ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. 60,000 సంతకాలు ప్రజల దగ్గర నుంచి, ప్రజలతో పాటు వాళ్లతో మమేకమయ్యి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి దీని గురించి ఎడ్యుకేట్ చేసి దేనికోసం ఈ సంతక సేకరణ చేస్తున్నామని చెప్పి ప్రజలకు చెప్పంగానే వాళ్ళు కూడా అనూహ్య స్పందనలు. నిజంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అయితే ప్రతి చోట కూడా ప్రజల దగ్గర నుంచి మాకు ఇక్కడంతా ఎక్కువగా స్లమ్ ఏరియా, అలాగే పేదవారు, అలాగే తక్కువ మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అయినా కూడా మా పిల్లలు మాలాగా ఉండకూడదు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ముందుకొచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. మరి క్యాంపులు పెట్టిన చోట కూడా, ప్రతి చోట కూడా పెట్టిన ప్రతి క్యాంపు దగ్గర కూడా వాళ్ళే చూసి అమ్మా మేము పెడతాము, ఇది మన రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో ఆ ప్రకారంగానే 60,000 సంతకాలు కంప్లీట్ చేసుకొని మరి ప్రతి చోట కూడా చక్కగా జరిగింది కన్నా ఇంకొక ఇది చెప్తాను. తూర్పు నియోజకవర్గంలో అయితే ఒక నాయకుడు అనుకోవచ్చో లేకపోతే వేరే పార్టీ అనుకోవచ్చో, ఏ అన్నా కోటి సంతకాలు చేస్తున్నారు ఎందుకు చేయాలమ్మా అన్నారు. మేము అన్నాం లేదన్నా ఇదిగోండి ఇలా పరిస్థితి ఇలా అంటే
మరి మేము ఇస్తున్నాం కదమ్మా 30% ఫ్రీగా ఇస్తున్నాం, పీపీపీ మోడ్లో వెళ్ళినా కూడా 30% వాళ్ళకి మరి పేదవాళ్ళకి ఇస్తున్నాం అంటే రాష్ట్రంలో 30%ఏనా ఉంది పేదవారు? 70% ఉన్నత వాళ్ళు అంటే సీట్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారా? మరి ఎంత నీచమైన ఆలోచనలు వీళ్ళు చేస్తున్నారంటే, వీళ్ళు ఎంతకు దిగజారుతున్నారంటే, పేదవాడు చదువుకోకూడదా? పేదవాడు ఉన్నత స్థానానికి వెళ్ళకూడదా? మీ ఆలోచనలు అలా కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ పీపీపీ మోడ్ చేయడం వల్ల, ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇదే ఆలోచన వాళ్ళది. వాళ్ళకి ప్రజలు పేదవాడు ఉన్నత స్థానానికి వెళ్ళకూడదనే లక్ష్యమే. వెళ్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందదు, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే పేదవాడు చదువుకోకూడదు అనే అర్థానికి తీసుకొని వచ్చారు. ఈరోజు మీరు ఇన్ని సంస్థలు తీసుకొని వస్తున్నారే, ఎవరి కోసం తీసుకొని వస్తున్నారు? ఇన్ని కంపెనీలు వస్తాయి అంటున్నారు, ఎవరి కోసం? చదివిస్తేనే కదా, చదువుకుంటేనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయమో మీకు నిజంగానే క్వైట్ ఆపోజిట్ అయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అనధికార భవనాలు లేఅవుట్లను క్రమబద్దీకరించుకోవడానికి చక్కటి అవకాశం కల్పించిందని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ అవకాశాన్ని గుంటూరు నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన గైడ్ లైన్స్ మేరకు బీపీఎస్, ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. మంగళవారం కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం మార్చి 12వ తేదీ వరకు ఉంటుందని, ఆ తర్వాత అనధికార కట్టడాలపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. డిస్ప్లే బోర్డుకి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన నియమాలు పాటించాలని అన్నారు. గుంటూరు నగర సుందరీకరణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ 3 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి గైడ్ లైన్స్ విడుదల చేసిందని వివరించారు. ఇప్పటికీ కార్పొరేషన్ పరిధిలో 1145 అనధికార కట్టడాల్ని గుర్తించామని అన్నారు. ఆగస్టు 31 లోపు బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసుకున్న వాటికి బీపీఎస్ వర్తిస్తుందని అన్నారు. ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవుతూ చేసుకుంటే రేపు ఉత్తర ఇప్పుడు ఎల్ఆర్ఎస్లో రెగ్యులరైజ్ చేయించుకుంటే ఆ ప్లాటు ఓనరు ఉత్తర బిల్డింగ్ పర్మిషన్ పెట్టుకున్నప్పుడు ఈ పెనాల్టీస్, ఎక్స్ట్రా ఫీజులు కానీ ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. అట్లానే బీపీఎస్లో ఏమవుతుంది, రెగ్యులరైజ్ చేయించుకోకపోతే బీపీఎస్లో మన ప్లాన్ వైలేషన్ ఉన్నప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వాళ్ళకి పెనాల్టీస్ పడతాయి. 25%, 50%, 100% కూడా ఎక్స్ట్రా కట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి అవన్నీ కూడా ఈ బీపీఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకుంటే తద్వారా వాటి నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ పర్టికులర్గా బీపీఎస్ స్కీమ్లో మేము ఒక సర్వే చేస్తున్నాము. ప్రతి ఇల్లు మన సెక్రటరీ స్టాఫ్ ద్వారా వెరిఫై చేయించి 1985 నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయో దాన్ని క్రైటీరియాగా తీసుకొని వాళ్ళందరినీ కూడా మేము మోటివేట్ చేస్తున్నాము. మోటివేట్ చేసి తద్వారా వాళ్ళు బీపీఎస్లో కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఎక్స్ట్రా అంటే రెగ్యులరైజ్ కానందువలన, వైలేషన్స్ ఉన్నందువలన ఎక్కడైతే ఎక్స్ట్రా ఫీజెస్ కడుతున్నారో లేకపోతే ఎక్స్ట్రా ట్యాక్సెస్ కడుతున్నారో వాటి నుంచి కూడా మీరు రిలీఫ్ తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చాలా కాలం తర్వాత మరి ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎక్స్ట్రా ట్యాక్సెస్ కట్టకూడదు, తర్వాత ఒప్పో కట్టేశారు, వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం భావించి మంచి ఉద్దేశంతో ఈ గైడ్లైన్స్ ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోమని మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే ఎల్ఆర్ఎస్లో ఏమవుతుందంటే కొంతమంది అనాథరైజ్డ్ లేఅవుట్స్ వేసి అమ్మేసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, కొన్నటువంటి వాళ్ళు కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, కొంతమంది ఖాళీ ఫ్లాట్స్ ఉంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేనందువలన మేము ఐపీఎల్పీ కూడా చేయడానికి కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది కొన్ని లేఅవుట్స్కి. కాబట్టి ప్రీవియస్గా ఎవరైతే ఆ లేఅవుట్స్ చేశారో వాళ్ళు వచ్చి సహకరించినా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ వేకెంట్గా ఉండని, లేకపోతే బిల్డింగ్ కట్టుకొని ఉండని, ఇవన్నీ కూడా వాళ్ళకు తగినటువంటి సమాచారం ఇస్తే టౌన్ ప్లానింగ్ విభాగానికి త్వరితగతిన మీకు ఐపీఎల్పీ చేయటం, తర్వాత దానిలో అప్లై చేసినటువంటి ఇండివిజువల్ ప్లాట్స్ మనం రెగ్యులర్ చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ ఆధ్వర్యంలో గుంటూరులో అవగాహన సదస్సు జరిగింది. ఎస్ఆర్ విద్యా సంస్థల సహకారంతో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. మోటివేటర్ గంప నాగేశ్వరరావుతో 10th విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ప్రణాళికాబద్ధంగా చదవడం ద్వారా 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉందని ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చిన్నం శ్రీనివాసరావు తెలిపారు. ఇలాంటి మోటివేషన్ క్లాసులు విద్యార్థులకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పారు. అదేవిధంగా విద్యార్థుల్ని అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఎస్ఆర్ విద్యా సంస్థల డీన్ తమ్మ అప్పిరెడ్డి, ప్రిన్సిపల్ నిమ్మగడ్డ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ స్టేట్ ట్రెజరర్ సాదిరిని శ్రీనివాసరావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎగ్జామ్ రేపనంగా ఈ రోజు నైట్ అవుట్ చేయకూడదు. సో మెనీ పీపుల్ డూ దిస్ మిస్టేక్స్. నైట్ మొత్తం చదువుకుంటారు, మార్నింగ్ ఎగ్జామ్లో నిద్ర వస్తుంది. కాదు, స్లీప్ ఎర్లీ, వేకప్ ఎన్ ఎవర్ యూ విష్. 4 o'clock, 5 o'clock, 6 o'clock లేవండి, ఎగ్జామ్ పడ ముందు లేవండి. లేచిన తర్వాత రివిజన్ చేసుకోండి. మీ ఇంట్లో మొబైల్ ఉందా? గట్టిగా సౌండ్ గట్టిగా. గుడ్, అది ఎలా వాడాలో చెప్తాను. మీరు రివిజన్ చేసుకుంది ఏదైతే చిన్న రికార్డింగ్ చేసుకున్నారు కదా మీరు, ఆ లెసన్స్, ఆ వీడియోలు వినండి. వీలుంటే నాట్ మోర్ దెన్ 2-3 minutes ఉంటాయి. మీరు చూస్తే మీరు మర్చిపోయే ఛాన్స్ లేదు. తర్వాత మీ సార్ మేమేమో ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఇస్తారు, అవన్నీ చదువుకోండి. మీరు మార్నింగ్ చదువుకోండి. ఎగ్జామ్ ఎన్ని గంటలకు రండి మీకు? 9 o'clock, 9:30, 8:30 నుంచి. దిస్ ఈస్ వెరీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్, పవర్ఫుల్ ఇన్స్ట్రక్షన్. డోంట్ టాక్ టు ఎనీవన్. 8:30 నుంచి మాట్లాడడం మానేయాలి. ఎవరితో మాట్లాడదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎవరు చూడద్దు, నీ లోపలవే ఉండాలి. ఈ 1 hour చదువుకోవద్దు కూడా. మీరు చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఇయర్ మొత్తం వాళ్ళ నాన్నగారు స్కూల్కి ఎప్పుడు రారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్కు సలహాదారు కాబట్టి రాడు. ఆ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం బైక్ పైన తీసుకెళ్తా ఉంటాడు పిల్లల్ని. వీళ్ళు ఇయర్ మొత్తం చదువుతారో నాకు తెలియదు, కానీ ఆ ఎగ్జామ్ మీద అప్పుడు బైక్ వెనకాల కూర్చొని చదువుతుంటారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముట్టడి కేసులో గుంటూరు జిల్లా జైలులో ఉన్న వైసీపీ విద్యార్థి నాయకుడు పానుగంటి చైతన్యను ములాఖతులో ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి, నూరి ఫాతిమా కుటుంబ సభ్యులు కలిశారు. ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి, వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు పానుగంటి చైతన్యను జైలులో ములాఖతులు కలిశామని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, ఎవరైనా సమస్యలపై ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కుతున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. గత ప్రభుత్వం విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అమలు చేశారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం స్పందించాలని విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలిపారని చెప్పారు. విద్యార్థి సంఘం మాత్రమే కాదు, భవిష్యత్తుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల, పేద విద్యార్థుల పక్షాన ఉద్యమించబోతా ఉంది. ఇప్పటికే మీరు చూశారు, పేద విద్యార్థులకు సంబంధించి వైద్య విద్యని దూరం చేయాలనే భావంతో ఒక పక్క, మరో పక్క పేదలకు సంబంధించి ఆరోగ్యానికి హాస్పిటల్ని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో మరో పక్క ఈ ప్రభుత్వం ముందుకు సాగితే, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల కార్యక్రమంతో ఇప్పటికే ప్రజల మధ్యకు వచ్చాం. భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా పోరాట బాట పడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ విధానం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రం దిగి వచ్చేంత వరకు కూడా, పిల్లలకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి కూడా చెల్లించేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించబోతా ఉన్నాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అన్న విషయాన్ని ఈ సందర్భంగా గట్టిగా మీ ద్వారా చెబుతూ, నియంత్రణతో పోకళ్ళని వీడి చంద్రబాబు నాయుడు గారు, వారి పుత్రుడు విద్యాశాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తప్పనిసరిగా ఈ సమస్యని పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్లాలా. తీసుకెళ్ళకపోతే నిన్న సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ మాత్రమే ముట్టడించారు. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ కార్యాలయాన్ని కాదు, ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించబోతున్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పడం. రోజు మరి సబ్ జైలు దగ్గర పానుగుంటి చైతన్యాన్ని అరెస్ట్ చేసి నిన్న రాత్రి 12:30కి తీసుకొని రావడం నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ పాలన జరగట్లేదు, హిట్లర్ పాలన జరుగుతుంది. రెడ్ బుక్ పాలన ఈజ్ ఈక్వల్ టు హిట్లర్ పాలన. ఎక్కడా కూడా ఎవరైనా గొంతెత్తితే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేయటం, ఏదైనా ప్రజల సమస్యల గురించి కానీ, లేకపోతే ఈరోజు విద్యార్థులు ఎంతోమంది మరి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎంతమంది బాధపడుతున్నారో మనం అందరం చూస్తున్నారు. ఎన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చదువు ఆపేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. దానికోసం ఈరోజు మరి అందరూ కలిసి తాడేపల్లిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ధర్నా ఇచ్చి దాని తీవ్రత ఎంత ఉంది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఎంతమంది చదువులు ఆపేస్తున్నారు అని చెప్పి చూపించండి ధర్నా చేపడితే, మరి అక్కడ నిరసన తెలిపితే అక్కడ పానుగుంటి చైతన్య అలాగే స్టూడెంట్ వింగ్ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కొంతమందిని మరి వ్యాన్లో ఎక్కించుకొని అక్కడ పోలీస్ సిబ్బంది వచ్చి, అంటే వాళ్ళు ప్రశాంతంగా చేస్తుంటే అక్కడికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పి మరి 12:30కి జడ్జి దగ్గర సబ్మిట్ చేసి, మరి అక్కడ ఉన్న కేసులన్నీ చిన్న చిన్న కేసులే, అందరినీ నాన్ అవైలబుల్ కేసెసే ఉన్నదాన్ని కూడా ఈరోజు దాన్ని రిమాండ్లో పెట్టడం నిజంగానే మరి ఏ పాలన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బాధ్యత వాళ్ళు తీసుకోరంట. తీసుకున్న వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని మాత్రం వాళ్ళ గురించి ప్రశ్నించే వాళ్ళ మీద బాధ్యత తీసుకుంటున్నారు, కానీ నిజంగానే బాధ్యత తీసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాత్రం తీసుకోవట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి మీరు మూల్యం చెల్లిస్తారు. మరి ఈరోజు అప్పిరెడ్డి అన్న అలాగే మేము అందరం కలిసి వచ్చి దానికి పరామర్శించి ఖచ్చితంగా మీకు తొందరగా బెయిల్ వచ్చే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పాము. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కటి లెక్క పెట్టుకునే విధంగా మీరు పనులు చేస్తున్నారు కాబట్టి మేము కూడా దాన్ని సమాధానం చెప్పే సమయం తొందరలోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు గుంటూరు నగరంలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో స్త్రీలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ శనక్కాల రాజకుమారి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు విశేషంగా పాల్గొన్నారు. నో వైలెన్స్ అంటే ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్. ఈ యొక్క ప్రోగ్రామ్ UN నవంబర్ 25th రికగ్నైజ్ చేసింది. ఇది వే బ్యాక్ 1950 స్టార్ట్ అయింది. ఒక త్రీ గర్ల్స్, యంగ్ గర్ల్స్, వాళ్ళు ఒక ఊర్లో డొమినిక్ రిపబ్లిక్ అనే ఊర్లో ఒక డిక్టేటర్ కింద ఉన్నారు. డిక్టేటర్ అంటే ఐడియా ఉందా? ఆయన అన్ని రూల్స్, ఎవరైనా సరే ఆయనకి అగెయిన్స్ట్గా మాట్లాడితే వాళ్ళని చంపేయటం అనేది చేసేవారు 1950లో. అప్పుడు ఈ 3 గర్ల్స్ ఏం చేశారంటే స్లోగా దే బికేమ్ అవేర్, ఇట్లాంటిది మనం టాలరేట్ చేయకూడదు, రేపు మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, మన పిల్లలు ఎట్లా బతుకుతారు అని కొంచెం ఏజ్ వచ్చే కొంది వాళ్ళు మ్యారేజ్ అయినాయి. వాళ్ళు స్లోగా ఒక నైట్, కొన్ని నైట్స్ ప్యాంప్లెట్స్ అన్నీ సర్క్యులేట్ చేసి దీన్ని రివోల్ట్ చేయాలి, మనం దీన్ని అంతం చేయాలి అనుకునేటప్పటికే ఆయనకి తెలిసిపోయి వాళ్ళ హస్బెండ్స్ని ముందు ఇంప్రిజన్ చేశారు, జైల్లో వేసేశారు. ఈ నవంబర్ 25th రోజున వాళ్ళు, ఈ అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్స్ని చూసి తిరిగి వస్తుండగా వాళ్ళని బాగా చితక్కొట్టి వాళ్ళని పీక పిసికేసి ఈ అమ్మాయిల్ని వాళ్ళ డెడ్ బాడీస్ని జీప్లో వేసి కింద ఒక కొండ మీద నుంచి పడేశారు. ఒక యాక్సిడెంట్ లాగా చూపించారు. కానీ అప్పుడు అక్కడున్న మనుషులందరికీ తెలిసింది ఇది వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోలేదు, వీళ్ళని చంపేశారు, దీన్ని మనం ఖండించాలి అని ఒక రివల్యూషన్ స్టార్ట్ చేసి ఆ డిక్టేటర్ని చంపేశారు. కానీ ఇది 1950, 1960లో UNకి పెట్టారు. ఈ నవంబర్ 25th వీళ్ళు చనిపోయింది రికగ్నైజ్ చేయాలి వరల్డ్, అలాగా వదిలేయకూడదు. ఎందుకంటే దే వేర్ సింబల్స్ ఆఫ్ కరేజ్, పొలిటికల్ ఫ్రీడమ్, ఏమంటారు, ఒక బ్యాడ్ థింగ్ని వాళ్ళు ఓవర్కమ్ చేయాలి అని చెప్పి ఒక సింబల్గా ఉండి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 2000లో నవంబర్ 25th రికగ్నైజ్ చేసి
ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అనేది డిక్లేర్ చేశారు. ఎవ్రీ ఇయర్ అప్పటి నుంచి ఎలాగైతే మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అలాగే న్యూ ఇయర్, క్రిస్మస్ ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నాం పర్టికులర్ డేస్న, ఈ నవంబర్ 25th ఎవ్రీ ఇయర్ 2000 నుంచి ఈ ఒక డే సెలబ్రేట్ చేస్తున్నాం. మరి ఇవాళ ఏం డే? డిసెంబర్ 9th. మరి ఇవాళ ఏంటి? ఇవాళ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం అంటే నవంబర్ 25th నుంచి డిసెంబర్ 10th వరకు 16 days ఆఫ్ యాక్టివిజం చేయాలి అని అనుకున్నారు UN. డిసెంబర్ 10th ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.